ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గనక రేపు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సెలవునైతే ప్రకటించింది. ఎందుకు సెలవు ఇచ్చారో ఏంటి వివరాలు తెలుసుకుందాము. నిజానికి చూస్తే ఈ నెల 21 అంటే ఆగస్టు నెల 21వ తారీఖుని సెలవివ్వాలా? లేకపోతే 28వ తేదీని సెలవివ్వాలా అన్న డైలమాలో ఉన్నప్పుడు పండితులైతే గనక 21నే సెలవు అయితే ఇవ్వమని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే వరలక్ష్మీదేవి వ్రతం ఏదైతే ఉందో అది ఈ నెల 21వ తేదీని చేసుకోవాలా లేక 28వ తేదీని చేసుకోవాలా అని కొంచెం సందిగ్ధత ఉన్న సమయంలో పండితులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెల 21వ తేదీనే జరుపుకోవాలని చెప్పేసి స్పష్టతనిచ్చారు. సో దీంతో రేపు ప్రభుత్వం మొత్తం అన్ని స్కూళ్ళకి కార్యాలయాలకి కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ కూడా రేపు సెలవు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు రేపైతే మూసివేయనున్నారు. కాగా తెలంగాణలో మాత్రం రేపు ఆప్షనల్ హాలిడేగా ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళీ ఈ ఏపీలో చూసుకున్నట్లయితే ఈ 21వ తారీఖుతో పాటుగా 25వ తారీఖును కూడా మరొక సెలవు రానుంది. ఎందుకు అని చూస్తే మిలాద్ ఉన్నబీ పండుగ ఏదైతే ఉందో ముస్లింకి సంబంధించిన పండుగ సందర్భంగా మళ్ళీ ఈ నెల 25ను కూడా మరొక సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణలో మాత్రం 26నైతే ఈ మిలాద్ ఉన్నబీకి సంబంధించి 26నైతే సెలవు ఇవ్వనున్నారు. ఇక 28న అయితే రక్షాబంధన్ ఉంది. అది ఆప్షనల్ హాలిడే తెలంగాణలో ఇచ్చారు. ఏపీకి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఈ నెల 21 రేపటి రోజున సెలవు ఉంది. 25 మిలాదున్నబీ సందర్భంగా సెలవు అయితే ప్రకటించడం జరిగింది. నిజాన్ని చూస్తే ఆగస్టు నెలలో చాలా ఎక్కువగానే సెలవులు అయితే వచ్చాయి. దాంతోపాటు మరో 2 సెలవులు అయితే కలవనున్నారు. సో విద్యార్థులకు సంబంధించి అన్ని స్కూళ్ళు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రేపు అధికారికంగా ఏపీ ప్రభుత్వం అయితే సెలవు ప్రకటించింది.